ఈ దానిమ్మలు జ్యూస్ చేస్తున్నానండి. దానిమ్మలు మనం పొద్దున్నే ఒలుచుకోవడం ఇబ్బంది కాబట్టి నైట్ ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి బయట పెట్టొద్దు, పాడైపోతాయి. శుభ్రంగా ఒకసారి వాష్ చేయాలి. ఒకసారి చాలండి కడిగేది. శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం గింజ నమిలి కానీ అలా జ్యూస్ చేసుకుంటే చాలా సులువుగా తాగేయచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. మూత పెట్టి మిక్సీ చేయాలండి. జ్యూస్ అండి. ఒక ఖాళీ గిన్నె తీసుకోవాలి, ఒక జాలి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వడకట్టాలండి. ఇందులో వాటర్ ఏమి వేయొద్దండి. న్యాచురల్ జ్యూస్లా తాగితే ఈ న్యాచురల్ జ్యూస్ అలాగే తాగాలి. కొద్దిగా ఉడకబెట్టుకుంటే తొందరగా అవుతుందండి. రెండు సార్లుగా ఉడకబెట్టేస్తే సరిపోద్దండి. తీసుకోవాలండి. ఇది చేసి ఉడకెట్టుకున్న జ్యూస్ వేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ జ్యూస్ అండి, టేస్టీ జ్యూస్. ఇందులో వాటర్ ఏమి కలపొద్దండి. మనం చేసిన గింజలకు ఎంత జ్యూస్ వస్తే అంత జ్యూస్ తాగడం మంచిది. హెల్దీ జ్యూస్ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉందండి జ్యూస్. మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకుని తాగడం చాలా మంచిదండి. చేసిన వెంటనే తాగడం మంచిదండి. ఫ్రిడ్జ్లో గట్ట పెట్టొద్దు మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ గింజలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుంటాయి కాబట్టి మళ్ళీ జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. తాగి టైం ఉన్నప్పుడే జ్యూస్ చేసుకోండి.